హలో! హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు గౌతమ్ వ్లాగ్స్. ఇంకా మొన్న ఊరు వెళ్ళాం కదండీ! ఉజ్జయిని పుష్కర యాత్రకి. అప్పుడు విజయవాడలో ఎక్కిన ట్రైను భూపాల్‌లో దిగిపోయామండి. ఇదే భూపాల్ స్టేషను. ఆ స్టే మొన్నటి నుండి వీడియో పెట్టడానికి ఊరు వెళ్ళడం వలన, జర్నీ వలన కొంచెం నీరసంగా ఉండి పెట్టలేకపోయాము. ఇది ఇంకా స్టేషన్ అయితే ఇదండి. ఇంకా బయటకొచ్చేసిన తర్వాత భూపాల్ స్టేషన్ దగ్గర ఇలా బయట ఇలా అయితే ఉందండి. బావుంది కదా! భూపాల్ స్టేషన్ ముందు ఆర్చ్ అయితే ఇలా పెట్టారు. అక్కడ జనాలు స్టేషన్‌లో హాల్‌లోని ఇలా క్లౌడ్ ఎక్కువగా ఉండడం వలన ఇక్కడ కూడా బీచ్ టైప్‌లాగా వెయిట్ చేస్తున్నారు ట్రైన్ కోసమైతే. ఇంకా మా కోసమైతే ఏసీ బస్సు ఏర్పాటు చేశారు. అది వచ్చే వరకు మేము కూడా వెయిట్ చేసాము. ఇదిగోండి ఇదేనండి ఏసీ బస్సు. ఇది ఓంకారు నర్మదా నదికి వెళ్ళి అక్కడ స్నానం చేస్తామండి. ఇక్కడ బస్సయితే ఇదండి. ఒక్కొక్కరుగా లైన్‌గా ఎక్కి ఇలా కూర్చున్నాము. బ్యాగ్స్ అవి సర్దుకున్నాము. యాత్ర యాజమాన్యం వారు బానే తీసుకొచ్చారండి. పలకరిస్తున్నారు. బానే ఉన్నారా? బావుందా? రాత్రంతా ట్రైన్ జర్నీ ఎలా ఉంది అని అడుగుతున్నారు. అందరం కలిసి వెళ్ళడం వల్ల సరదాగానే ఉందండి యాత్ర ప్రయాణం కూడాను. ఇదిగోండి బస్సయితే స్టార్ట్ అయిపోయింది. మార్నింగ్ 6:00 అండి. అప్పుడే సూర్యోదయం ఉదిస్తుంటే ఇలా బస్సు వెళ్తుంటే లేలేత కిరణాలతో చూడండి భలే ఉంది. ఇంకా రూమ్‌కైతే దగ్గరకొచ్చేసాము. రూమ్‌లో ఫ్రెష్ అయ్యి బయటకొచ్చే లోపల ఇలా టిఫిను, బోండా ఏర్పాటు చేశారు. మైసూర్ బజ్జీ ఇష్టం లేక తెచ్చుకోలేదు. ఇంకా ఉప్మా ఒకటే తెచ్చుకొని తిన్నాము. ఇక్కడ రూము కిందండి ఇది. డైనింగ్ హాల్ పెట్టి ఇక్కడ అందరికీ టిఫిన్‌లు ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఓంకారేశ్వర దర్శనం కోసం వెళ్తాము. ముందుగా స్నానాలు చేసి పైన ఆ తర్వాత పిండ ప్రదానాలు అవి చేసుకుని తర్వాత దర్శనానికి వెళ్తాము. ఇదిగోనండి ఇదేనండి ఓంకారేశ్వర నది అయితే ఇక్కడికొచ్చేసాము. ఎక్కడ చేయాలా? ఏమిటా? అని అందరూ ఆలోచించుకుంటూ మొత్తానికి ఒక ఘాటయితే ఎంచుకుని ఇక్కడికైతే స్నానాలు చేసేసాము. అందరూ దొంగలది ఎక్కువగా ఉన్నారు. జాగ్రత్తగా ఉండండి. వాటర్‌లో జారి పడిపోతారు అని అందరూ చెప్తూ ఉన్నారు. అచ్చం కాశీ టైప్ లాగానే ఉందండి. నది ఒడ్డున గుడులు, గుడి దగ్గర ఇలా దీపాలు సేమ్ కాశీ టైప్ లాగానే ఉంది. అక్కడ ఘాట్స్ ఎక్కువ లేకపోతే ఇక్కడ కొంచెం తక్కువగా ఉన్నాయి గానీ సేమ్ అదే. మా పిన్ని అయితే గనుక స్నానం చేసేసారు. ఇక్కడ నందీశ్వరుడి దగ్గర దీపం పెట్టుకుంటున్నారు. ఇదైతే మా మా వాళ్ళందరూ ఇంకా స్నానాలు ముగించుకోవడానికి వెళ్లారు. గంగా నదిలోను, నర్మదా నదిలో ఒక అమ్మవారికి, గంగాదేవికి ఒక చీర, పసుపు, కుంకాలు అన్నీ వేసాము అందరూ. ఇదైతే మధ్యలో ఆడపడుచు, అటు పిన్ని, ఇటు పెద్దమ్మ అందరూ. ఇదైతే మా అమ్మాయి అండి. అందరూ మనసారా దండం పెట్టుకున్నాము. మా ఆడపడుచు అయితే మా అత్తగారు చనిపోయారు కదండి! ఆవిడ పేర ఒక స్త్రీకి ఇలా చీర, రవికెలు కూడా గాజులు ఆమె పేరు చదివించి పెట్టారు. ఆవిడైతే మంత్రోచ్చారణతో అందుకున్నారు. మగవారైతే పిండ ప్రదానానికి వెళ్ళారు. వారు వేరే పక్కనున్నారు. వాళ్ళందరూ వెళ్ళారు. మేము ఇలా ఇవన్నీ దానాలు ఇవ్వటం కోసం మేమిక్కడ ఉండిపోయాము. పుచ్చుకునే ఆవిడ కూడా లేడీ అయినా మంత్రాలు బానే చెప్పారండి. మా ఆడపడుచు వారి అమ్మకి సంతోషంగా చీర ఇచ్చుకున్నారు. ఇంకా తిరిగైతే మళ్ళీ అవతల ఇటువైపున ఓంకారేశ్వరుడికి నదికి అటువైపున అమరేశ్వరుడు ఉన్నారండి. ఇక్కడ పిండ ప్రదానము ఇలా దానాలు ఇచ్చుకుని నది అటువైపు దాటి అక్కడ ఓంకారేశ్వర దర్శనం చేసుకోవాలి. అక్కడైతే అందరికీ ఇలా పసుపు రాసేసి బొట్లు పెట్టేశారండి. ఓంకారని ముద్ర కూడా వేసేశారు. నదికైతే అటు అవతల వైపు చేరుకున్నామండి. చేరుకోగానే ఇక్కడ అన్నీ ఇలాగా పూసలు, దండలు ఇలా సామాన్లుండే కొట్లు మాత్రం అంగళ్ళు చాలా ఉన్నాయండి. చిన్న చిన్న దేవుళ్ళు అందరూ. ఇంకా లైన్‌లో అయితే నుంచున్నాము దేవుడిని దర్శించుకోవడానికి. ఆ లైన్‌కి అటువైపు, ఇటువైపు ఈ ప్రజలందరూ కొనుక్కుంటారని అన్ని రకరకాల వస్తు సామాగ్రులు పెట్టారు. ఇదైతే ముందుగా వినాయకుడండి. కలర్‌గా ఉన్నారు. ఆ వినాయకుడిని దాటుకొని అలా 5 అంతస్తులుంది. అలా అలా వెళ్ళి ఓంకారేశ్వరుని దర్శించుకోవాలి.